So what is the exception? Exception means a problem. While executing the program, if any problem will be arise, then the program will be terminated abnormally. If you are not using the exception handling అంటే అర్థం ఏంటంటే రన్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయడం కోసం మనం రాసే ఒక మెథడాలజీనే మనం ట్రై క్యాచ్ ఎక్సెప్షన్ అంటాం. దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే మనకి ట్రై కోలన్ అండ్ we can write the try colon, we can write the statements, except except యాక్చువల్గా ఏంటంటే ఎక్సెప్షన్ అనే కొన్ని లాంగ్వేజ్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి వాడు ఎక్సెప్ట్ అని పెట్టాడు. దట్స్ మీనింగ్ ఆఫ్ ఫుల్ ఫామ్ ఈజ్ ద ఎక్సెప్షన్. బట్ పైథాన్లో ఏం చేశాడు? ఎక్సెప్ట్. when the except will be catch, then the error will be showing అనమాట. అక్కడ మనం ప్రింట్ స్టేట్మెంట్లో ఎర్రర్ రాసుకుంటాం. ఏదైతే ఎక్సెప్షన్ మనం గెట్ చేస్తున్నామో ఆ ఎక్సెప్షన్ని మనం ఇక్కడ రైట్ చేసుకొని షో చేస్తాం అనమాట. దట్స్ ఓకే. దిస్ ఈస్ ద ట్రై క్యాచ్ ఎక్సెప్షన్ అంటాం. ట్రై క్యాచ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రై క్యాచ్? యు డూ, ట్రై చేయి. ఈ రెండు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయి. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ విల్ బి రైజ్, ద ప్రోగ్రామ్ విల్ నాట్ బి టర్మినేట్ and catch the exception, meaning of catch the problem and show the problem, then we will correct and rerun the program. So మనకి ఏదైనా ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు బగ్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? బగ్ అంటే ఎర్రర్. ఆ ఎర్రర్ని మనం ఏం చేస్తామంటే ట్రై క్యాచ్లో క్యాచ్ చేసి, అంటే వచ్చిన ఎర్రర్ని క్యాచ్ చేసి మనం పాపప్ చేస్తాం. ఆ పాపప్ చేసినప్పుడు ఏమైందంటే ఎర్రర్ ఏందో కనపడింది. ఆ ఎర్రర్ నెంబర్ని మనం ఏం చేస్తామంటే డెవలపర్కి సెండ్ చేస్తాం. While using of this application, I have faced some problem. This exception will be raised అని చెప్పి ఆ నెంబర్ని పంపిస్తాం. ఎప్పుడైతే డెవలపర్కి ఆ నెంబర్ని పంపిస్తామో ఇమ్మీడియట్లీ వాళ్ళకి ట్రేస్ అయిపోయింది. ఈ ఎర్రర్ వచ్చినప్పుడే ఈ ఎక్సెప్షన్ రైజ్ అయ్యిందని. అప్పుడు ఇమ్మీడియట్లీ ప్రోగ్రామ్ ఓపెన్ చేసి ఎక్కడైతే పాసిబిలిటీస్ ఉంటాయో ఆ ఎక్సెప్షన్ రావడానికి, వాటిని టర్మినేట్ చేయడానికి కండిషన్స్ రాసుకొని కానీ లేకపోతే ఇంకేదైనా కరెక్షన్స్ చేసి then we will execute. Sometimes maybe data type wrong కావచ్చు, mismatching of data type కావచ్చు, maybe exceeds the limits కావచ్చు. Depends upon the subjectని బట్టి ఆ ఎక్సెప్షన్స్ అనేవి మారుతూ ఉంటాయి. జావాలో అయితే ఇంప్రాపర్ డేటా టైప్స్ అని, లేకపోతే క్లాస్కి ఇంకో రకంగా ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అని, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అని, క్యారెక్టర్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ అని, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్స్ అని డిఫరెంట్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో అలానే పైథాన్లో కూడా సమ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో ఎక్సెప్షన్ని మనం రైట్ చేసి దాన్ని ప్రింట్ చేసుకుంటే అది ఎక్కడ ప్రాబ్లం వచ్చిందని ట్రేస్ చేయొచ్చు. జనరల్గా పైథాన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి బేసికల్గా. ఒకటి కంపైల్ టైం అండ్ రన్ టైం అని. అయితే మనకి పైథాన్లో కంపైల్ టైంలో ఎక్సెప్షన్స్ వస్తే అక్కడే మనకి విజిబిలిటీ కనపడేది కాబట్టి మనం అక్కడే కరెక్ట్ చేసుకుని వెళ్ళిపోవటం కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం మన కంపైల్ టైం ఎర్రర్స్ అన్నీ కూడా ముందుగానే అయిపోతాయి. ఎందుకని? పైథాన్ ఈజ్ ఎన్ ఇంటర్ప్రెటర్, లైన్ బై లైన్ కంపైల్ అవుతుంటుంది. అంటే ఇంటర్ప్రెటర్ కాబట్టి ఇంటర్ప్రెటర్ ఏం చేస్తుంది? వెన్ ఎవర్ వి టైప్ ద కోడ్, ద పైథాన్ చెక్స్ ద ప్రోటోటైప్ ఆల్ మెథడ్స్. వాడు ప్రొవైడ్ చేస్తున్న ప్రోటోటైప్ మెథడ్స్లో ఏ మిస్టేక్ మనం టైప్ చేసినా ఇట్ షుడ్ బి కరెక్ట్ మనకు చెప్తా ఉంటుంది, ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది, మనం కరెక్ట్ చేసుకుంటాం. ఇక డేటా టైప్ మిస్ మ్యాచ్ అనేది మనకు పైథాన్లో ఆల్మోస్ట్ ఉండదు. ఎందుకని ఉండదంటే పైథాన్లో ఏంది? డైనమిక్ డేటా టైపింగ్ లాంగ్వేజ్ కాబట్టి మనం ఏ వాల్యూ ఇచ్చినా తీసుకుంటుంది ఆ వేరియబుల్. ఫస్ట్ ఇంటీజర్ ఇచ్చిన తర్వాత స్ట్రింగ్ ఇచ్చినా తీసుకుంటుంది, ఆ తర్వాత ఫ్లోట్ ఇచ్చినా తీసుకుంటుంది. బికాస్ ఆఫ్ ఇట్స్ డైనమిక్ డేటా టైప్ లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఉండదు. అదే మనకి జావాలో అయితే ఇంటీజర్ నెంబర్లోకి ఇంటీజరే స్టోర్ చేయాలి, స్ట్రింగ్ని స్ట్రింగ్లోకి స్టోర్ చేయాలి, ఫ్లోట్ని ఫ్లోట్లోకి స్టోర్ చేయాలి. అదర్ డేటా టైప్ ఏదైనా స్టోర్ చేయడానికి మనం ట్రై చేస్తే అక్కడ డేటా టైప్ మిస్ మ్యాచ్ అని చెప్పని మనకు ప్రాబ్లం రైజ్ అవటానికి ఉంటుంది. అటువంటి ప్రాబ్లమ్స్ మనకు పైథాన్లో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ విల్ నాట్ బి రన్. ఎందుకనంటే పైథాన్ అనేది ఇట్స్ ఎ డైనమిక్ డేటా టైప్ లాంగ్వేజ్. అండ్ రెండోది ఏంటంటే వైల్ టైపింగ్ ద కోడ్ ఇట్ చెక్స్ ద ఆల్ ప్రోటోటైప్ మెథడ్స్ అండ్ గివ్ ద సజెషన్స్. ఇంటెలిజెన్స్ అనేది అక్కడ వర్క్ చేస్తూ మనకి టైప్ చేసేటప్పుడే మనకు అన్నీ చెప్తూ ఉంటుంది. కాబట్టి వీ షుడ్ కరెక్ట్ వైల్ టైపింగ్. ఎప్పుడు ఈ ప్రాబ్లం కంపైల్ టైమ్ ఎర్రర్స్ వస్తాయి అంటే ఒక టెక్స్ట్లో నోట్ ప్యాడ్లో మనం పైథాన్ ప్రోగ్రామ్ రాసి రన్ చేసినప్పుడు అప్పుడు కంపైల్ టైమ్ ఎర్రర్స్ కూడా వస్తాయి అనమాట. ఎందుకంటే అక్కడ ఇంటెలిజెన్స్ ఎడిటర్స్ ఏమీ లేవు కాబట్టి జనరల్గా మనం పైచామో లేకపోతే పాండాస్ కాదు పైచామ్ కానీ ఆటమ్ కానీ
లేకపోతే విఎస్ కోడ్ ఎడిటర్స్ కానీ వీటిలో ప్లగ్గిన్స్ యాడ్ చేసుకొని మనం వర్క్ చేస్తాం కాబట్టి, అనకొండలో కానీ వర్క్ చేస్తాం కాబట్టి వీటన్నిటికి కూడా కొన్ని ప్రీ డిఫైన్డ్ స్నిప్పెట్స్ ఉంటాయి కాబట్టి అవి ప్రోటోటైప్ మెథడ్స్ మొత్తాన్ని చెక్ చేసుకుంటూ ఉంటాయి. ఇఫ్ ఎనీ మిస్టేక్ ఇఫ్ యూఆర్ డూయింగ్ దెన్ ఇన్ లైన్ ఇట్ విల్ బి షో ఎర్రర్స్. ఇన్ లైన్లోనే మనకు చూపిస్తుంది. లైక్ ఇప్పుడు మనం పైథాన్లో ఏదైనా చిన్న తప్పు రాసిన ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ printf అని పెడితే ఇమీడియట్లీ ఇక్కడ మిస్టేక్ చూపించేస్తుంది. మనకి printf అని పెట్టంగానే మనకి ఇమీడియట్లీ ఇక్కడ మిస్టేక్ రెడ్ వచ్చేసింది. రెడ్ వచ్చిందంటే అర్థమైంది ఇట్స్ ఎ మీనింగ్ ఆఫ్ మిస్టేక్ ఆఫ్ ద ప్రోటోటైప్ మెథడ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ దట్ పైథాన్. సో whenever it will be removed then the problem will be reduced. ఆ సింటాక్స్ కలర్ మారిపోయింది. ఈ కింద చూపిస్తుంది చూసారా, దాన్ని మీరు పట్టించుకోవకండి. దట్ ఈస్ ద ఇండెంటేషన్ గురించి చెప్తుంది అనమాట. ఒక మల్టిప్లై బై 4 ఇండెంటేషన్ తీసుకుంటుందని చెప్తుంది అది. సో వీ డోంట్ థింక్ అబౌట్ దట్. ఎర్రర్ ఎక్కడనే అర్థమైంది మనకి. సో రెడ్గా మారిపోయింది ఇమ్మీడియట్లీ. సో రెడ్ వస్తేనే ఇట్స్ ఎ సింటాక్స్ ఎర్రర్. సింటాక్స్ ఎర్రర్ అంటే ద ప్రోటోటైప్ మెథడ్ ఈజ్ నాట్ ఎగ్జిస్టింగ్ ఆన్ ద పైథాన్ లైబ్రరీ. సో కాబట్టి పైథాన్లో ట్రై క్యాచ్ ఎక్సెప్షన్ ఎలా చేస్తాము, ట్రై అనే కీవర్డ్ వాడతాం, ఎక్సెప్ట్ అనే కీవర్డ్ వాడతాం. ఇక్కడ చూడండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రాము నేమ్ తీసుకున్నాను. దాంట్లో హలో శ్రీనివాసరావు కేఎన్ రాశాను. ఆఫ్టర్ దట్ ట్రై అన్నాను, ప్రింట్ ద నేమ్ అన్నాను. వైల్ ప్రింటింగ్ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ విల్ బి రైజ్ దెన్ ఎక్సెప్షన్కి వచ్చి నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే ఏమైంది మనకి ఇప్పుడు చెప్పండి. ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తే ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూట్ బికాస్ ఆఫ్ నో మిస్టేక్ ఇన్ దట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఈ ప్రోగ్రాంలో ఎటువంటి మిస్టేక్ లేదు కాబట్టి హలో శ్రీనివాసరావు అని ప్రింట్ అయింది. ఇన్ కేస్ ఐఎమ్ నాట్ డిఫైనింగ్ ఏ నేమ్ బట్ ఐఎమ్ ట్రై టు ప్రింట్ ద నేమ్, ఐఎమ్ నాట్ డిఫైనింగ్ ద నేమ్ బట్ ఐ ట్రై టు ప్రింట్ ద నేమ్, దెన్ ఇట్ రైజెస్ ద ఎక్సెప్షన్. దెన్ ద ఎక్సెప్షన్ విల్ బి క్యాచ్ ద ఎర్రర్ అండ్ షో ద ఎర్రర్. నౌ వీ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్, నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో నేమ్ అనే వేరియబుల్ని మీరు డిఫైన్ చేయలేదు, హౌ యూ కెన్ యాక్సెస్ టు దట్ వేరియబుల్ అని చెప్పి మనకి ఇంటిమేట్ చేస్తుంది. సో దీన్నే మనం ఎక్సెప్షన్ అంటాం. ఇదే ప్రోగ్రామ్ని మీరు ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ లేకుండా కనుక మీరు ఈ ప్రోగ్రామ్ని రాస్తే వాట్ విల్ బి డన్. సో నేను ప్రింట్ డైరెక్ట్గా నేమ్ అన్నా, నేమ్ అనేది డిఫైన్ చేయలే. వెన్ ఐ ఎగ్జిక్యూట్ ఇట్ షోస్ అన్ ఎర్రర్, not the message, not an error message, it's an error. The program will be terminated. Okay, so if you are using try catch exception, the program will not be terminated but it shows an error. The customized error will be showing. So name is not defined, then user will be understand, so I am not defining the name, that's why the problem will be raised. So then we will release the comments of the name, then we can execute print the name. The exception cannot be executed. This is a simple try catch exception. Okay, next program వెళ్దాం. సో నెక్స్ట్ ప్రోగ్రామ్లో చూడండి, ట్రై క్యాచ్లో ఇక్కడ మల్టిపుల్ ఎక్సెప్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒకటి నేమ్ ఎర్రర్ రావచ్చు, ఒకవేళ అది కాకుండా ఇంకేదన్నా ఎర్రర్ వస్తే, అది కాకుండా అంటే దట్ ఈస్ ద ప్రీ డిఫైన్డ్ ఎర్రర్. నేమ్ ఎర్రర్ ఈజ్ ఎ ప్రీ డిఫైన్డ్ ఎర్రర్. ఇఫ్ ఎనీ నేమ్ ఎర్రర్ విల్ బి కమ్స్ దెన్ ఇట్ విల్ బి క్యాచ్. Other than that errors will be raised, then go to the other exception. దీన్నే మల్టిపుల్ క్యాచెస్ అంటాం, మల్టిపుల్ ఎక్సెప్షన్స్. అంటే అప్రాప్రియేట్ ఎక్సెప్షన్ లేకపోతే అదర్ ఎక్సెప్షన్లోకి వెళ్ళిపోయింది. ఇఫ్ అప్రాప్రియేట్ ఎక్సెప్షన్ ఇఫ్ యూ ఆర్ స్పెసిఫైయింగ్ దట్ ఎక్సెప్షన్ విల్ బి రైజ్. హౌ ఇట్ పాసిబుల్ టు దట్ వీ కెన్ చెక్. ఓకే, లెట్స్. ఇప్పుడు నేను ఐ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రోగ్రామ్. వాట్ విల్ బి డన్? ఇక్కడ ఏమైంది, శ్రీనివాసరావు 54545 and then program running is over. What about the else position? Either try or exception, not it's a constraint. The else should be executed after completion of the try catch exception. So మనము ఇది మీకు గుర్తుందో లేదో, నేను ఫర్లో చెప్పాను మీకు. ఫర్లో స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎల్స్ రాస్తే whenever the for loop is finished then the else should be executed regardless of result, the else should be executed. నువ్వు ప్రాబ్లం లేకుండా రన్ అవుతున్నావా, ప్రాబ్లం తోటి రన్ అవుతున్నావా అనేది ఇట్స్ నాట్ ఎ కన్స్ట్రైంట్. అల్టిమేట్ ఎల్స్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ ఇదర్ ట్రై క్యాచ్ ఆర్ ఫర్. ఇప్పుడు ఏం జరుగుతుంది, మనకి ప్రాబ్లం లేదు, సాల్వ్ అయ్యింది, అయినా ఎర్రర్ ఎల్స్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ నేను టైప్ క్యాష్ చేయకుండా ఒక నెంబర్ని నేను కన్కార్డినేషన్ చేయబోతున్నా, స్ట్రింగ్కి నెంబర్ని కన్కార్డినేషన్ చేయబోతున్నా. అప్పుడు నేమ్ ఎర్రర్ రాదు, సంథింగ్ ఎల్స్ వెంట్ రాంగ్
అంటే అర్థమైంది, ఇది నేమ్ ఎర్రర్ కాదు కదా, కన్కాటినేషన్ ఎర్రర్. సో కన్కాటినేషన్ ఎర్రర్ కాబట్టి ఏముంటుంది అది, ఇప్పుడు ఇది సంథింగ్ ఏదో రాంగ్ వెళ్తుంది నువ్వు ఇచ్చిన దాంట్లో అర్థం అవ్వడం. దెన్ ఐ రన్, ఇట్స్ ఓకే. ఓకే ఓకే ఇట్స్ ఓకే. సో అలా కాకుండా అసలు నేమే డిఫైన్ చేయలేదు అనుకో, దెన్ ఎగ్జాక్ట్లీ ఇట్ క్యాచెస్ ద నేమ్ ఎర్రర్. సంథింగ్ ఎల్స్ రాంగ్లోకి వెళ్ళదు, ఎందుకని అది క్లియర్గా తెలుస్తుంది దానికి నేమ్ ఎర్రర్ అనేది. సో దట్స్ వై ఇట్ క్యాచెస్ ద నేమ్ ఎర్రర్. వేరియబుల్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. వేరియబుల్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. సో ఇప్పుడు ఏమైంది, ఎక్సెప్షన్లోకి వెళితే మనకి ఎల్స్ పనిచేయదు, బట్ ఈ ఎక్సెప్షన్లోకి వెళ్ళినా వెళ్ళకపోయినా ఎల్స్ పని చేయాలంటే దట్ ఈజ్ కాల్డ్ ఫైనల్. అల్టిమేట్ పని చేయాలంటే ఏం వాడతాం, ఫైనల్ వాడతాం. ఓన్లీ ట్రై ఎగ్జిక్యూట్ అయినప్పుడే వర్క్ చేయాలి. ట్రై ఎగ్జిక్యూట్ అయింది, ఇక నాకు ఎల్స్తో పని లేదు. కాకపోతే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అయితే అవసరం లేదు. మనకు వైల్లో ఎల్స్ లాగా పని చేయాలంటే వి గో విత్ ఫైనల్. ఏం వాడతాం, ఫైనల్. దిస్ ఈజ్ ద ఫైనల్లీ అంటే అల్టిమేట్ ఏమైతే ఇప్పుడు నాకు ఎగ్జిక్యూషన్ జరిగినా ఫైనల్లీ ప్రోగ్రామ్ ఈజ్ రన్నింగ్ ఓవర్. ఎగ్జిక్యూషన్ అంటే ఎర్రర్ రాకపోయినా ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్, ఎర్రర్ వచ్చినా ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. దట్ ఈజ్ ఫైనల్లీ దిస్ ఈజ్ ఎల్స్ పెట్టామంటే అర్థమైంది, ట్రై ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ విల్ బి రైజ్, ఎల్స్ విల్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. ఫైనల్లీ రిగార్డ్లెస్ ఆఫ్ రిజల్ట్, ఎల్స్ try is successfully completed, then only else will be executed. Try is successfully completed, then only else executed. Finally, regardless of result, it should be executed. Either problem raised or not raised, it's not a constraint. Finally, ultimate, it should be execute the statements. Okay, this is the second program, and we go third program. What about that? So I give a name and print the name. Exception, వేరియబుల్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎప్పుడు నేమ్ లేనప్పుడు, ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రోగ్రామ్ ఇదే. ఎల్స్ కాకపోతే నేమ్ సక్సెస్ఫుల్లీ ప్రింటెడ్. సో ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది, ట్రై సక్సెస్ అయినప్పుడు నేమ్ సక్సెస్ఫుల్లీ ప్రింటెడ్ అని వస్తుంది. నేమ్ని కనుక మనం కామెంట్లో పెడితే దెన్ ఎక్సెప్షన్ విల్ బి రైజ్. దీనికి మనం ఇందాక ఏం రాసాం, నేమ్ ఎర్రర్ అనే ఎక్సెప్షన్ కూడా మనం ప్రాపర్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే, దట్స్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ ప్రోగ్రామ్ ట్రై క్యాచ్ ఎక్సెప్షన్లో ఫైనల్లీ ఇందాకే చెప్పాను మీకు, ట్రై చేస్తున్నాను, ఇట్స్ ఓకే, దెన్ ప్రింట్ ద స్టేట్మెంట్ అండ్ ఫైనల్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ విల్ బి రైజ్, దెన్ గో టు ద ఎక్సెప్షన్ అండ్ ఆల్సో ఎగ్జిక్యూట్ ద ఫైనల్లీ, బికాస్ ఇట్స్ అన్ అల్టిమేట్. ఇఫ్ యూఆర్ గివెన్ ద ఎల్స్, whenever the try successful, else should be executed. Whenever the exception will be raised, else will not be executed. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి ఏమొస్తుంది మనకి, సో ట్రై ఎక్సెప్షన్ ఈజ్ ఫినిష్డ్ అని వచ్చింది అల్టిమేట్ కాబట్టి. దాని పైన ఏమొచ్చింది, వేరియబుల్ నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ బికాస్ ఆఫ్ మనం నేమ్ని కామెంట్లో పెట్టాం కాబట్టి. ఇఫ్ యూ రిలీజ్ దట్, నేమ్ ప్రింట్ అయ్యి ట్రై క్యాచ్ ఎక్సెప్షన్ ఈజ్ ఫినిష్డ్ అని చెప్పాను. ఓకే, దట్స్. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ ప్రోగ్రామ్, సో ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్ జరగడం కోసం దీన్ని రాసాము. ఒక ఫైల్ అంటే ఫైల్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. I try to open a file, the problem will be raised because of the file is not existing on that. Then exception will be raised, something went wrong when write the file. A file write చేయడానికి something wrong అని చెప్తుంది. ఎందుకని చెప్తుంది, బికాస్ ఆఫ్ ఈ ఫైల్ని ఓపెన్ చేసాము, ఇది రీడ్ చేయడానికే ఓపెన్ చేయాలి కానీ ఈ ఫైల్ని రైట్ చేయడానికి ఓపెన్ చేయకూడదు. వీఆర్ నాట్ స్పెసిఫైయింగ్ ద మోడ్, either read or write or append, we are not specifying the mode. That's why it should raise the problem. Work is over, something went going wrong. So I put this comment and I release this comment because of we are opening a file for writing purpose. Then the file will be executed successfully. Then finally also it should be printed because of ultimate. Work is over. Automatically what file will be created? Sample3 file will be created. Just we will check it. Sample3.txt. What will be right under that? Hi, welcome to Python students file will be generated. Hi, welcome to Python students file will be generated. So next మనం ఫైల్స్ కాన్సెప్ట్ లెర్న్ అయ్యేటప్పుడు వాటి గురించి చూద్దాము. బట్ ఇది కూడా వన్ ఆఫ్ ది ఎక్సెప్షన్ రేజింగ్కి వాడుతుంటాం అనమాట. ఓకే, దట్స్. సో ఈ 5 ప్రోగ్రామ్స్ చూడండి ఎక్సెప్షన్స్ మీద.
ఇంకా నేను తర్వాత ఇంకో 2-3 ఫైల్స్ కాన్సెప్ట్స్ చెప్పేటప్పుడు MySQLs కాన్సెప్ట్ చెప్పేటప్పుడు సమ్ మోర్ కస్టమైజ్డ్ ఎక్సెప్షన్స్ చెప్తాను మీకు. ప్రెజెంట్ బేసికల్ ఎక్సెప్షన్స్లో ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్. ట్రై, ఎక్సెప్ట్, ఎల్స్. ట్రై సక్సెస్ అయితే ఎల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎక్సెప్షన్ రైజ్ అయితే ఎల్స్ ఎగ్జిక్యూట్ కాదు. ట్రై, ఎక్సెప్ట్, ఫైనల్లీ. ట్రై జరిగిన ఫైనల్లీ ఎగ్జిక్యూట్ అయింది, ఎక్సెప్షన్ జరిగిన ఫైనల్లీ ఎగ్జిక్యూట్ అయింది, దట్ ఈస్ ఫైనల్లీ. ఓకే, సో ఇంతే. వీటిలో సింపుల్గా చెప్పాలంటే పైథాన్లో పెద్దగా హార్డ్ ఏమి ఉండదు. సో వాట్ అబౌట్ ద నెక్స్ట్ మనం మల్టీ థ్రెడ్డింగ్ అంటాం. వాట్ అబౌట్ దట్ మల్టీ థ్రెడ్డింగ్. సో ఫస్ట్ వాట్ ఈస్ ద మల్టీ థ్రెడ్డింగ్ అనేది డిస్కస్ చేద్దాం. మల్టీ థ్రెడ్డింగ్ మీన్స్ a single processor can do the multiple jobs simultaneously is called a multi-threading. A thread is a separate program. A thread is called a separate program. So multi-threading means a number of programs concurrently executing is called a multi-threading. That's technically a single processor can do the multiple jobs parallelly is called a multiple threading. So generally ఇప్పుడు మనం ఆపరేటింగ్ సిస్టమ్ ఏమంటామంటే మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. అదే ప్రోగ్రామింగ్ ఏమంటామంటే మల్టీ థ్రెడింగ్ అప్లికేషన్ అంటాం. ఎందుకంటే మల్టీ టాస్కింగ్ చూడండి, మనం సింగిల్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాము. నేను సాంగ్స్ కాపీ పెట్టుకున్నాను, ఇంకొక వీడియో ప్లే చేసుకుంటున్నాను, ప్యారలల్లీ నేను టైప్ చేసుకుంటున్నాను ఇంకొక MS వర్డ్ ఓపెన్ చేసి. అంటే ప్యారలల్గా ఎన్ని వర్క్లు జరుగుతున్నాయి? 3 వర్క్స్ జరుగుతుంది. ఈ 3 వర్క్స్ చేస్తుంది ఎవరు? ఏ సింగిల్ ప్రాసెసర్. మన సిస్టంలో ఉండేది ఒక్క ప్రాసెసరే కదా, ఈ ఒక్క ప్రాసెసరే 3 జాబ్స్ చేస్తుంది ప్యారలల్గా. అందుకని సమ్ టైమ్స్ బిజీ అయినప్పుడు ఏమైందంటే ఫైల్ కాపీయింగ్లో సమ్ బ్రేకింగ్ వస్తూ కాపీ అయింది, లేదా మనం టైప్ చేసే కంటెంట్ టైప్ చేసిన ఫ్యూ సెకండ్స్ తర్వాత పడుతుంటాయి. అవి పడకుండా ఆగి మళ్ళీ పడిపోతాయి. అంటే ఇంటర్నల్గా యాక్సెప్ట్ చేసిద్ది కీస్, బట్ డిస్ప్లే చేయడానికి లిటిల్ బిట్ ఆఫ్ సెకండ్స్ టైం విల్ బి టేకెన్ అనమాట. దట్ ఈస్ ద బిజీ ఆఫ్ ఆన్ ద టైమ్ ఆఫ్ ది ప్రాసెసర్. ఎప్పుడు జరిగింది ఇది? మల్టీ థ్రెడింగ్ ప్రాసెసింగ్లో జరిగింది అనమాట. సో కాబట్టి మల్టీ థ్రెడింగ్ మీన్స్ ఏ సింగిల్ ప్రాసెసర్ కెన్ డూ ద మల్టిపుల్ జాబ్స్ ఇస్ కాల్డ్ మల్టీ థ్రెడింగ్. దీనికి థ్రెడ్ అనే క్లాస్ని మనం ఎక్స్టెంట్స్ కింద వాడతాము. జనరల్గా మనం జావాలో కూడా రన్బుల్, ఎక్స్టెంట్స్ ఆఫ్ థ్రెడ్ అని 2 రకాలు వాడతాం. ఇంప్లిమెంట్స్ చేస్తాము, ఎక్స్టెంట్స్ చేస్తాము. అంటే థ్రెడ్కి సంబంధించిన ఆల్ మెథడ్స్ ఆర్ రైట్ ఇన్సైడ్ ఆఫ్ ది థ్రెడ్ క్లాస్. దట్స్ వై వెన్ ఎవర్ వీ నీడ్ ఆఫ్ టు ఇంప్లిమెంట్ ద థ్రెడ్స్ ఇన్ అవర్ ప్రోగ్రామ్, then we need import the thread class. సో దానికోసం పైథాన్లో మనకి ఫ్రమ్ థ్రెడ్డింగ్ ఇంపోర్ట్ ఆల్ అంటే ఫ్రమ్ థ్రెడ్డింగ్ అంటే థ్రెడ్డింగ్ అనే ప్యాకేజ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోమంటున్నాను. యాస్ట్రిక్ మీన్స్ ఆల్. వాట్ మెథడ్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ ఆఫ్ ది థ్రెడ్డింగ్, దట్ ఆల్ ఆర్ మెథడ్స్ విల్ బి ఇంపోర్టెడ్. విచ్ ఆర్ నీడ్ వీ కెన్ యూజ్ టు దట్ మెథడ్స్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. ఓకే, సో నేను ఇక్కడ డిఫైన్ అంటే అర్థమైంది. వీ కెన్ డిఫైన్ ఏ ఫంక్షన్. డెఫ్ అంటే డిఫైన్. వాట్ ఈస్ ద నేమ్? ఫంక్షన్ నేమ్. The function inside what I am writing for I in range of 1,11. అంటే the range starts 1 to 11, not 11. It prints only 10. 11 is the boundary. Like while I equal to 1, I less than 11, I plus plus is an equivalent. I equal to 1, I less than 11, I plus plus అని అర్థం. అంటే ఎక్కడ దాకా వెళ్ళింది? 10th వరకే వెళ్ళింది, 11th టచ్ అయ్యింది. 11th is a boundary. That should be remembered in ranges. Whenever we can use the range command, the boundary will not be touched. Before boundary, it will be executed. So లోపల ఏం రాశాను నేను? ప్రింట్ యువర్ ఇన్సైడ్ ఆఫ్ ది థ్రెడ్ అని str of i. ఎందుకని ఇది స్ట్రింగ్ కన్కార్డినేషన్ జరగాలి కదా. ఇన్ కేసు ఇది స్ట్రింగ్ కాదనుకుంటే ఏం చేయాలి? ఇక్కడ మనం కామా పెట్టేసి i రాసేస్తే వర్క్ అయింది. మనకి 2 waysలో వర్క్ చేయొచ్చు అని చెప్పాను. ఇప్పుడు దీన్నే మనం ఇంకో రకంగా రాయాలంటే ఎలా రాస్తాము? సో ఇంకొక రకంగా రాయాలంటే సేమ్ కన్కాటనేషన్ చేయకుండా రాయాలంటే మనం ఏమనుకున్నాము? సో నో నీడ్ ఆఫ్ టు టైప్ కాస్టింగ్, జస్ట్ వీ గో ఫర్ కామాస్. దట్ ఆల్సో వన్ ఆఫ్ ది కన్కాటనేషన్ స్టైల్, నాట్ ఎ కన్కాటనేషన్. ఓకే, ద స్టేట్మెంట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. ఇక్కడ చూడండి, డిఫైన్ చేసుకున్నాను ఒక ఫంక్షన్ని. ఆ తర్వాత టీ అనే ఒక ఇన్స్టెన్స్ వేరియబుల్ క్రియేట్ చేశాను. దేనికి క్రియేట్ చేశాను? థ్రెడ్కి. థ్రెడ్లో టార్గెట్ని నేను స్పెసిఫై చేస్తాను. అంటే వెన్ ఐఎమ్ స్టార్ట్ దట్ థ్రెడ్ ఇన్స్టెన్స్, దెన్ ఆటోమేటికలీ విచ్ మెథడ్ ఈజ్ టార్గెట్. అంటే నేను
ఇప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్ ఏం పెట్టాను, థ్రెడ్కి టీ పెట్టాను కదా, టీ డాట్ స్టార్ట్ అనగానే ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్తున్నా, దట్ ఈస్ ద టార్గెట్ ఈక్వల్ టు డిస్ప్లే. అంటే వెనెవర్ ఐ స్టార్ట్ విత్ టీ డాట్ స్టార్ట్, దట్స్ మీనింగ్ ఆఫ్ థ్రెడ్ డాట్ స్టార్ట్, immediately the target method will be executed. The target method what we are writing inside 1 to 10 numbers should be printed. It's a simple. So after that, for I in range of I comma 11, this is the main program and this is the thread program. అర్థమవుతుందా? This is the main program and this is the thread program. What is the difference between the main program and thread program? In case if you are write 2 times for loop in the main program, the first for loop completed only, the second for loop will be executed. దాన్ని సింక్రనస్ అంటాం. సింక్రనస్ అంటే అర్థం ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటే ఎగ్జిక్యూట్ అయితే వెళ్ళేవాడిని సింక్రనస్ అంటాం. వెనెవర్ వి గో ఫర్ ద థ్రెడ్డింగ్, ఇట్స్ అసింక్రనస్ మెథడ్స్ అంటాం. అసింక్రనస్ మెథడ్స్ అంటే అర్థం ఏంటంటే నేను స్టార్ట్ అన్నాను, ఆ థ్రెడ్ రన్ అవుతూ ఉంటుంది, నేను ఫర్ లూప్ కింద స్టార్ట్ చేశాను, అది రన్ అవుతూ ఉంటుంది, ఇన్ బిట్వీన్ నా ఫర్ ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయిపోయింది. అర్థమవుతుందా? దట్ ఈస్ ద అసింక్రనైజేషన్. అసింక్రనైజేషన్ అంటే అర్థమైంది, దాన్ని పిలిచా, అది రిటర్న్ వచ్చిందాక నేను వెయిట్ చేయట్లా, ఈలోపు నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నెక్స్ట్ వర్క్స్. దట్ ఈస్ కాల్డ్ అసింక్ అంటాం. లైక్ మీకు దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం హోటల్స్కి వెళ్తాం. హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఒక సర్వర్ని పిలుస్తాం, ఒక స్టీవార్డ్ని పిలిచి మనకు ఆర్డర్ చెప్తాం. వాడు ఆర్డర్ రాసుకొని అక్కడికి వెళ్ళిపోతాడు, కౌంటర్ దగ్గరికి వెళ్తాడు. కౌంటర్ దగ్గరికి వెళ్ళి స్లిప్ వాడికి ఇస్తాడు, నాకు ఈ ఆర్డర్ వచ్చింది పలానా టేబుల్ కానీ ఇచ్చి, అతను అక్కడే వెయిట్ చేసి మనం ఇచ్చినవి మళ్ళీ ఆర్డర్ ఇచ్చినవి తయారై వచ్చిందాక వెయిట్ చేసేవి తీసుకొని వస్తేనేమో దాన్ని సింక్రనైజేషన్ అంటాం. కానీ వాడు అలా ఉండడుగా, వాడు ఏం చేస్తాడు, అక్కడ స్లిప్ ఇచ్చేసేసి నెక్స్ట్ టేబుల్ ఆర్డర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇన్ బిట్వీన్ ఇంకొక ఆర్డర్ వాడు టేకప్ చేసుకోండి, అంటే సపరేట్ ప్రోగ్రామ్ మళ్ళీ ఎగ్జిక్యూట్ స్టార్ట్ చేస్తున్నాడు. ఈలోపు అక్కడ కనుక వర్క్ ఫినిష్ అయిపోతే దాన్ని విడిపోయి మళ్ళీ ఇది వచ్చి మనకి ఇచ్చేస్తాడు, మళ్ళీ వాడి ప్రిపేర్ అయ్యి తీసుకొస్తాడు. దట్ ఈస్ కాల్డ్ అసింక్రనైజేషన్ అంటాం. ఇవాళ లేటెస్ట్గా మనకి ఇప్పుడు కొత్త వాటిలన్నింటిలో కూడా అసింక్రనైజేషన్ వాడతాం. ఏపీఐస్ కాల్స్ అన్నీ కూడా. ఎందుకని, నువ్వు రిక్వెస్ట్ చేసావు కదా, నీ కోసం వెయిట్ చేస్తా కూర్చొని, ఈ లోపు డేటా వచ్చేలోపు రిమైనింగ్ వర్క్ జరగాలి నాకు. సో దట్స్ వై అసింక్రనైజేషన్ ఇచ్చేస్తారు. సింక్రనైజేషన్ ఎప్పుడు వాడతారంటే, ప్రీవియస్ దాని యొక్క రిజల్ట్ దీని మీద ఆధారపడి ఉంటుంది అనుకున్నప్పుడు దెన్ వి గో ఫర్ ద సింక్రనైజేషన్. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటా ఇన్సర్ట్ చేస్తున్నాం టేబుల్లోకి. ఈ డేటా ఎలాంటి డేటా అంటే సేల్స్ డేటా. సేల్స్ డేటా ఇన్సర్ట్ చేసినప్పుడు సేల్స్ టేబుల్లోకి వెళ్ళాలి, డే బుక్లోకి కూడా వెళ్ళాలి, ఈరోజు నాకు ఇంత అమ్ముడు పోయిందని. అయితే సేల్స్ టేబుల్లోకి సక్సెస్ఫుల్గా రికార్డు ఇన్సర్ట్ అయిన తర్వాతే డే బుక్లోకి ఇన్సర్ట్ అవ్వాలి. ఎందుకని ఇలా పెడుతున్నాము, రెండు ఒకేసారి ప్యారల్గా ఎగ్జిక్యూట్ చేసాము మనకి అసింక్రనైజేషన్ మెథడ్లో. సేల్స్ రికార్డులో ఇన్సర్టింగ్లో ఫెయిల్ అయింది, డే బుక్లో ఇన్సర్ట్ అయిపోయింది అనుకో, అప్పుడు ఇట్ షుడ్ రిటర్న్ ఏ రాంగ్ ఎంట్రీ జరిగింది. ఎందుకని, మళ్ళీ మనం సేల్స్ ఎంట్రీ చేద్దామని చూస్తే డే బుక్లో ఆల్రెడీ రికార్డ్ ఎగ్జిస్ట్ అయిందని చెప్పింది, అది లేదా డూప్లికేట్ రికార్డ్ ఎంట్రీ అయింది, అది ప్రాబ్లమేటిక్ అయింది కదా. అదే మనం కనుక దీన్ని కనుక సింక్రనైజేషన్లో రాస్తే, ఫస్ట్ ప్రామిసెస్ అని చెప్పిన ఒక కాన్సెప్ట్ వాడతాం అనమాట జావా స్క్రిప్ట్లో. వాటిలో వెనెవర్ ద ఫస్ట్ కాన్సెప్ట్ షుడ్ బి సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్, దెన్ ఓన్లీ వీ కెన్ కాల్ ద సెకండ్. దట్ ఈస్ ద సింక్రనైజేషన్ అని వాడతాం. అసింక్రనైజేషన్ ఎప్పుడు వాడతామంటే, ఒకదాని రిజల్ట్ తోటి ఇంకో దానికి సంబంధం లేకుండా ప్యారలల్ ఎగ్జిక్యూషన్ జరగాలంటే వి గో ఫర్ ద అసింక్రనైజేషన్ అంటాం అనమాట. సో థ్రెడ్స్ అనేది అసింక్రనైజేషన్లో జరుగుతూ ఉంటాయి. అయితే దీన్ని సింక్ చేయడానికి లేదా సార్ అంటే, ఎస్, సమ్ అదర్ మెథడ్స్ ఈజ్ దే. ఆఫ్టర్ టీ డాట్ జాయిన్ అనే ఒక మెథడ్ వాడితే, ఆ థ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాతే ద రిమైనింగ్ స్టేట్మెంట్స్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. అది లేటర్ ప్రోగ్రామ్స్లో ఐ విల్ షో దట్ థింగ్. టీ డాట్ జాయిన్, టీ ఈజ్ ఎ థ్రెడ్కి ఇన్స్టెన్స్ వేరియబుల్. జాయిన్ అంటే అర్థం ఏంటంటే, టీ థ్రెడ్ కంప్లీట్ అయిన తర్వాత జాయిన్ ద నెక్స్ట్ స్టేట్మెంట్స్ అని చెప్పని అర్థం అనమాట. ఓకే, దట్స్. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ మెథడ్ని నేను టార్గెట్ చేశాను. టీ డాట్ స్టార్ట్ అనగానే ఇమీడియట్లీ ఏమి ఎగ్జిక్యూట్ అయింది, మనకి ఏమి ఎగ్జిక్యూట్ అయింది, టార్గెట్ ఈక్వల్ టు డిస్ప్లే ఉంది కాబట్టి ఇమీడియట్లీ మనకి డిస్ప్లే ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఓకే, అట్లానే మనకు చూసారా, జావాలో అయితే థ్రెడ్ స్టార్ట్ అనగానే థ్రెడ్ క్లాస్లో ఉన్న రన్ అనే మెథడ్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. స్టార్ట్కి రన్ ఎలా లింకో ఇక్కడ అలా లింక్ ఉండదు కాబట్టి వీ షుడ్ స్పెసిఫై ద టార్గెట్ ఫంక్షన్. ఎందుకంటే ఇవి మెథడ్స్ కాబట్టి. అదే క్లాసెస్ అయితే మళ్ళీ మనం ఇనిషియలైజ్డ్ మెథడ్ వాడుకోవచ్చు. ఓకే, దట్స్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏం జరిగిందో చూడండి. సో ఫస్ట్ థ్రెడ్ పార్ట్కి థ్రెడ్ స్టార్ట్ అయింది,
థ్రెడ్ స్టార్ట్ అయిందా, యువర్ ఇన్ మెయిన్, ఫస్ట్ ఏమైంది యువర్ ఇన్సైడ్ ఆఫ్ ది థ్రెడ్ అంది. ఈలోపు మెయిన్ ప్రోగ్రామ్లో 1 వచ్చేసింది, 2 వచ్చేసింది. ఈలోపు మళ్ళీ యువర్ ఇన్సైడ్ ఆఫ్ ది థ్రెడ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్ 3 వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చింది, 6 వచ్చింది. ఈలోపు మళ్ళీ యువర్ ఇన్సైడ్ ఆఫ్ ది థ్రెడ్ అంటుంది. అంటే ఇది జరుగుతుంది, ప్యారలల్గా అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ప్యారలల్లీ అది జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ మల్టీ థ్రెడ్డింగ్. A single processor can do the multiple jobs parallelly is called a multi-threading. In case నేను ఈ థ్రెడ్ అనేదాన్ని నేను వాడకుండా ఐ పుట్ ఏ కామెంట్, ఈ ఫర్ లూప్ని 2 సార్లు రాశాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 సార్లు రాశాను. అప్పుడు ఏమైంది, ఫస్ట్ ఫర్ కంప్లీట్ అయిన తర్వాత చూడండి, ఫస్ట్ ఫర్ 1 2 3 4 5 6 7 8 10 తర్వాత మళ్ళీ 1 2 3 4 5 6 7 8 10 ఎగ్జిక్యూట్ అయింది. బికాస్ ఆఫ్ ఇట్స్ ఎ సింక్రనైజేషన్. సో ఇక్కడ మనకి మామూలు ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా సింక్రనైజేషన్లో జరిగింది. అదే మల్టీ థ్రెడ్డింగ్ ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా సింక్రనైజేషన్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. కాబట్టి ప్యారలల్గా 2 పనులు జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. లైక్ మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మన ఇంట్లో ఎవరైనా మనకు 2 పనులు అప్పచెప్పారు. సో మనకు ఒక షాప్ దగ్గరికి వెళ్ళి ఐరన్ చేయించుకొని రమ్మని, ఆ తర్వాత పలానా షాప్ దగ్గరికి వెళ్ళి మిల్క్ తీసుకొని రమ్మని చెప్పారు. ఇంట్లో వాళ్ళకి పనులు చెప్పారు. నువ్వు కూల్గా వెళ్ళి ఐరన్ దగ్గరే నిలబడి ఐరన్ అయ్యిందాక వెయిట్ చేసి ఐరన్ గుడ్డలు తీసుకొని మిల్క్ దగ్గరికి వెళ్ళావు. నువ్వేం చేస్తావు, సింప్లీ పోయి ఐరన్ అతనికి గుడ్డలు ఇచ్చేసి ఇవి చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తానని చెప్తావు. ఈలోపు నువ్వు వెళ్తావు, మిల్క్ బూత్కి వెళ్ళిపోతావు, యూ టేక్ ద మిల్క్ ప్యాకెట్స్ అండ్ కమ్ బ్యాక్ టు ద ఐరన్ షాప్ అండ్ పికప్ దట్ అండ్ యూ కమ్ బ్యాక్ టు హౌస్. సో అంటే అర్థమైంది, అసింక్రనైజేషన్. వీడి పని వీడికి అప్పచెప్పేసావు, వీడు చేస్తూ ఉంటాడు, ఈలోపు నువ్వు నెక్స్ట్ పని చేసుకొని వచ్చేస్తావు. దానివల్ల టైం సేవ్ అయ్యింది, ఎగ్జిక్యూషన్ ఫాస్ట్ అయింది అనమాట. దట్ ఈస్ ద మల్టీ థ్రెడ్డింగ్ ఎగ్జాంపుల్. లైక్ హోటల్ తీసుకున్నా, మీరు ఇటువంటి బయట వర్క్స్ తీసుకున్నా, వీటన్నిటిని అసింక్రనైజేషన్ వర్క్స్ అంటాం అనమాట. ఇన్ కేస్ ఆ ఫస్ట్ పని ఫినిష్ అయిపోయి నెక్స్ట్ దాని దగ్గర ఏమనంటే అక్కడ వెయిట్ జరిగింది. ఇంకో పని మనకు అప్పచెప్పకపోతే, ఎందుకంటే ప్రాసెస్ ఐడియల్ అయిపోయింది కాబట్టి. అలా కాకుండా ఇంకో పని ఉంటే, అది కాకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకో పని చూసుకొని వచ్చి మళ్ళీ దీన్ని పికప్ చేసుకుంటాం. దట్ ఈస్ ద అసింక్రనైజేషన్ అంటాం. అర్థమవుతుందమ్మా? సో థ్రెడ్స్ పని చేయాలంటే గుర్తుపెట్టుకోండి, వీ షుడ్ ఇంపోర్ట్ ద థ్రెడ్డింగ్ క్లాస్. దట్స్ మీనింగ్ ఆఫ్ థ్రెడ్డింగ్ ప్యాకేజ్. ద ప్యాకేజ్ ఇన్సైడ్ థ్రెడ్ క్లాస్ ఈస్ దేర్. If you want to use the threads, then we must create an instance variable of thread class, and within the brackets we can specify the which function you want to target. ఏ ఫంక్షన్ నువ్వు టార్గెట్ చేయాలనుకుంటున్నావో ఆ టార్గెట్ ఫంక్షన్ ఇక్కడ లింక్ చేస్తే whenever we start the thread, automatically the function will be called. Okay, then it should be executed. Okay, so నెక్స్ట్ రేపు డిస్కస్ చేద్దాం ఈ థ్రెడ్స్లో మిగతా ప్రోగ్రామ్స్. రేపు థ్రెడ్ క్లాస్ మొత్తం పడతాయి. ఒక 12 ప్రోగ్రామ్స్ దాకుండే థ్రెడ్స్లో డిఫరెంట్ వేస్లో జాయిన్ చేయటము. వాటిలో టైమర్ సెట్ చేసుకోవచ్చు, మనం ఇంటర్వెల్ టైం సెట్ చేసుకోవచ్చు, స్లీప్ టైం అంటాం దాన్ని. అన్ని సెకండ్స్కి ఒకసారి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇవన్నీ మనం రేపు థ్రెడ్స్లో పూర్తిగా చేద్దాం. మనం రేపు సాటర్డే కదా, రేపు థ్రెడ్స్ ఫినిష్ చేసుకుంటే మనకి ఫైల్స్, MySQL ఇంటిగ్రేషన్ విత్ పైథాన్ అనేది 2 టాపిక్స్ ఉంటాయి. అది సోమవారం మంగళవారంతో మోస్ట్ ఆఫ్ ది టైం ఫినిష్ చేస్తాం పైథాన్. ఓకే, సో ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఏదైనా డౌట్స్ ఉంటే రేపు డిస్కస్ చేద్దాం. ఓకే.